ఇక కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అంతా కూడా ఏదో రకమైనటువంటి నలత, సమస్యలు, ఏ పని సజావుగా సాగకపోవడం, పనులు వాయిదా పడిపోతూ ఉండడం, అనుకున్నవన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, డబ్బులు సమయానికి చేతికి అందకపోవడం, మొండి బకాయిలు వసూలు అవ్వకపోవడం, ఆర్థికపరమైన ఇబ్బందులతో కొంచెం సతమతం అవుతూ ఉండడం, మానసికపరమైన వేదనకు గురవుతూ ఉండడం, అనేక రకాల ఆలోచనలు, అనేక రకాల స్ట్రెస్సులు, నిద్ర పట్టకపోవడం, పీడకలాలు రావడం, లేకపోతే కొత్త కొత్త ఆలోచనలు, టెన్షన్లు ఎక్కువైపోతూ ఉండడం, పనులు సరిగ్గా సాగక, నిద్ర పట్టకపోవడం, బద్ధకము, లేజినెస్ పెరిగిపోవడం, మానసిక అనారోగ్యం అంటే కనుక ఏదో రకమైన రుగ్మతలు, శారీరక రుగ్మతలు, మానసికపరమైన రుగ్మతలు, లేకపోతే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఎవరికైనా అనారోగ్యం బాగోకపోవడం వల్ల ఖర్చులో ఏదో ఒక ఖర్చులు విపరీతంగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరితో గొడవలు పెట్టుకోకండి. కోర్టు వాయిదాలన్నీ కూడా వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండండి. అధికారులతో జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, భారీ వస్తువులు ఎవరైనా కొనుగోలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ధన నష్టం బాగా కనపడుతుంది. క్రయ విక్రయాల్లో మోసపోయే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్త. విదేశాల్లో ఉండేవారు ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఉండేటటువంటి తోటి ఉద్యోగస్తులతో కూడా జాగ్రత్తగా ఉండండి. మనుషులతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ వారం ముఖ్యంగా ఎక్కువ పెట్టుబడులు దేంట్లో పెట్టకండి. వ్యాపారాలు చేసేవారు కూడా ఆచితూచి వ్యవహరించండి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి. గొడవల జోలికి వెళ్ళకండి. ఎక్కువ ఆధ్యాత్మిక చింతనతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అవసరమైతే ఈ యొక్క 24వ తారీఖు జరిగే శని త్రయోదశి కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనండి. అలాగే మీ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి పరిశీలన చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు ఈ ఇబ్బందులన్నీ తొలగి రాబోయే రోజులు బాగుంటాయని కుంభరాశి వారికి తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణుల ద్వారా, ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని అడగవచ్చు, మాకు ఫోన్ చేసి మీరు తెలుసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది. మీ జీవితాంతం అంతా ఏముందో అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, ఎవరైనా ప్రయోగాలు చేసేసారని అనుమానాలు రావడము, భూత ప్రేత పిశాచాది అనుమానాలు, లేకపోతే శత్రువులు పెరగడము, కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వకపోవడము, ఆస్తి వివాదాలు, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. దీనికి కూడా ఏంటంటే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.